హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము డే 2 ప్రిపరేషన్కి స్వాగతం అండి. యూపీఎస్సీ అప్కమింగ్ 2026 అయినా, ఏపీపీఎస్సీ రాబోయే గ్రూప్ 1 గ్రూప్ 2 అయినా, టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అయినా మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. నిన్న మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసాము, ఫస్ట్ టాపిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టాపిక్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి 1773 హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో లాస్ యాక్ట్స్ ఏంటి అనేది అర్థం చేసుకున్నాము. ఇప్పుడు 1934 నుంచి అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా ఎవాల్వ్ అయింది, తర్వాత కాన్స్టిట్యూషన్ ఎలా ఫ్రేమ్ చేశారు, ఏమేమి జరిగాయి ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీలో 2 to 3 క్వశ్చన్స్ వస్తాయండి. ఏపీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా అలానే 2 to 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు యూపీఎస్సీ సిలబస్లో చూసింటే ఎవల్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవల్యూషన్ అని ఉంటుంది, ఆ టాపిక్ కింద ఇది వస్తుందండి. ప్లస్ ఏపీపీఎస్సీలో కూడా ఇచ్చారు ఎవల్యూషన్, మన టీజీపీఎస్సీలో కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఈరోజు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అన్నాడు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా గురించి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, మనం దాన్ని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాస్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై ద ఎంఎన్ రాయ్ ఇన్ 1934 అంట. కరెక్టా లేదా చూడండి. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఫీషియల్లీ డిమాండెడ్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ 1935 అంటున్నాడు. ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలండి మీరు, 1934 నుంచి ఏమేమి జరిగాయి అనేది. ఓకేనా. ద ఆగస్ట్ ఆఫర్ ఆఫ్ 1940 చూడండి, మీకు 3 టాపిక్స్ 3 కాన్సెప్ట్స్ ఒకటే దాంట్లో పెట్టేశాను మీకు. ఓకేనా, రైట్. మనకి ఎక్కడ మీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట. రిజెక్టెడ్ ది డిమాండ్ ఫర్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటున్నాడు. ఆగస్ట్ ఆఫర్ ఏదైతే బ్రిటిష్ వాళ్ళు మనకు 1940లో ఇచ్చారో అది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దాన్ని డిమాండ్ని రిజెక్ట్ చేశారా అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, మనం ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేద్దాం. ఏం లేదండి, ఫస్ట్ ఏం జరిగింది, ఫస్ట్ మన ఎంఎన్ రాయ్ గారు, ఈయన పయనీర్ ఆఫ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అని కూడా అంటారు ఈయనని. పయనీర్ ఆఫ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అనమాట. ఆయన పయనీర్, లీడర్ ఆఫ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఎవరు? ఎంఎన్ రాయ్ గారు. ఈయననే ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి మన కంట్రీకి, ఇండియాకి అని చెప్పి రికమెండ్ చేశారనమాట. కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా, హీ ఫస్ట్ రికమెండెడ్ టు హ్యావ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం జరిగింది, ఇది కరెక్ట్ అండి, ఫస్ట్ ఆప్షన్. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఫీషియల్లీ డిమాండెడ్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి. ఆయన చెప్పిన తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని అవును మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి అని చెప్పి ఇక్కడ అనుకున్నారు అనమాట. సెకండ్, ఓకేనా, రైట్. దానికి ముందు కూడా కొన్ని ఈవెంట్స్ జరిగాయి, వీలైతే మనం అది కూడా చూద్దాము. ద ఆగస్ట్ ఆఫర్ ఆఫ్ 1940, బ్రిటిష్ వాళ్ళు ఇప్పటికీ ఇంకా ఏమనుకున్నారు, రిజెక్టెడ్ డిమాండ్ అంటే కాదు, ఫస్ట్ టైం డ్యూ టు దిస్ ఆగస్ట్ ఆఫర్ బ్రిటిష్ గవర్నమెంట్ హ్యావ్ యాక్సెప్టెడ్ యాక్చువల్లీ అనమాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అని మన ప్రపోజల్ ఏదైతే 34 నుంచి చెప్పుకుంటూ వచ్చామో ఫస్ట్ టైం యాక్సెప్టెడ్ అనమాట. ఇందులో ఆగస్ట్ ఆఫర్లో ఫస్ట్ టైం యాక్సెప్టెడ్. ఓకేనా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇందులో ఫస్ట్ టైము సరే పెట్టుకోవచ్చు మీరు అని చెప్పి యాక్సెప్ట్ చేసుకున్నారు. మళ్ళీ దేని రికమెండేషన్స్ కింద నవంబర్లో పెట్టారు అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తాయి మీకు. ఓకేనా, ముందుంది ముసళ్ళ పండగ. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ రాంగ్ అయిపోతే ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ వన్ తీసేయండి మీరు. చలో 1 and 2 ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేసాను, చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేసాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ద ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. మూడ్ ద ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు మూవ్ చేశారు ఇది అనేది ఒకసారి చూడండి బాగా జాగ్రత్తగా. ఈ నవంబర్ నుంచి చాలా డేట్స్, 1946 డేట్స్ చాలా ఇంపార్టెంట్, నేను అన్ని చెప్తాను డీటెయిల్గా. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ గురించి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పెట్టారు కదా, దాని గురించి స్టేట్మెంట్ ఏంటి అనేది క్వశ్చన్ చూద్దాం మనం. ఓకేనా, రైట్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ వాస్ మూవ్డ్ బై జవహర్ లాల్ నెహ్రూ గారు మూవ్ చేశారా ఆన్ December 13, 1946 అని అంటున్నాడు అనమాట. నెక్స్ట్, ఇట్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ అన్ ఇండిపెండెంట్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని అడుగుతున్నాడు. చూడండి మీరు, ఇట్స్ ప్రిన్సిపల్స్ లేటర్ బికేమ్ ద బేసిస్ ఆఫ్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ అంటున్నాడు అనమాట. ఒక్కసారి జాగ్రత్తగా స్టేట్మెంట్స్ చదవండి, మనకు ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఆప్షన్స్ కూడా చూసుకోండి కరెక్టా కాదా అని పాస్ చేసి అటెంప్ట్ చేయండి, నేను చెప్తాను మీకు. ఓకేనా, రైట్. చూద్దాం, ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఇట్ వాస్ మూవ్డ్ బై జవహర్ లాల్ నెహ్రూ ఆన్ December 13, 1946 అంటున్నాడు. ఎస్, ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. December 13, 1946కి జవహర్ లాల్ నెహ్రూ గారు దీన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు యాక్సెప్టెన్స్ లోకి వచ్చింది, January 22, 1947లో దీన్ని యాక్సెప్ట్ చేసుకున్నారు. ఓకేనా, రైట్. ఇదే తర్వాత ప్రియాంబుల్ కి బేసిస్ గా మారుతుంది అనమాట. ఓకేనా, ఇట్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ అన్ ఇండిపెండెంట్ సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంట.
అసలు డెమోక్రటిక్ అనే వర్డ్ అప్పట్లో లేదనమాట. తర్వాత యాడ్ చేశారు. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు? డెమోక్రటిక్, సోషలిస్ట్ అనేది ఏ ద్వారా యాడ్ చేశారు అనేది మీరు చెప్పాలి నాకు. ఓకేనా? కామెంట్స్లో పెట్టండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఇలా మనం ఆడుకుంటూ పాడుకుంటూ ప్రిపేర్ అవ్వాలన్నమాట, క్వశ్చనింగ్ చేసుకుంటూ. డెమోక్రటిక్, సోషలిస్ట్, ఇప్పుడు ఏముంది? సోవరిన్, సోషలిస్ట్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇట్లా ఉంది కదా. ఇండిపెండెంట్, సోషలిస్ట్, సోవరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని. అట్లా ఇంతకుముందు లేదండి, డెమోక్రటిక్ అనే వర్డే లేదనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇట్స్ ప్రిన్సిపల్స్ లేటర్ బికేమ్ ద బేసిస్ ఆఫ్ ద ప్రియాంబల్ అంటున్నాడు. ఎస్, థర్డ్ వన్ కరెక్ట్. అయితే సెకండ్ వన్ మనకు రాంగ్ అవుతుంది. సెకండ్ వన్ రాంగ్ అయితే ఏమవుతాయి? సెకండ్ వన్ రాంగ్ అయితే ఆన్సర్ వచ్చేస్తుంది కదా, 193. ఓకేనా? రైట్. మీకు ఇప్పుడు ఇక్కడ డేట్స్ ఇచ్చాడు కదండి, ఈ డేట్ ఇచ్చాడు కదా, December 13, 1946. ఇంతకుముందు ఏం జరిగింది అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ November 1946లో చాలా ఇంపార్టెంట్ డేట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ ఇక్కడ November 1946లో ఏం జరిగింది? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రేమ్ చేశారనమాట. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రేమ్ చేశారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎప్పుడు? November 1946. అండర్ దేని బేసిస్ మీద చేశారు? క్యాబినెట్ మిషన్ ప్లాన్ రికమెండేషన్స్ మీద. ఆగస్ట్ 1940 ఆఫర్, ఆగస్ట్ ఆఫర్ కింద యాక్సెప్ట్ చేశారు అనమాట. మనం ఇండియన్స్ ప్రపోజల్ పెడుతున్నాము, 1940లో యాక్సెప్ట్ చేశారు. కానీ 1946 అండర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేశారు, అండర్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనమాట. క్యాబినెట్ మిషన్ ప్లాన్ కింద దీన్ని యాక్సెప్ట్ చేసి పెట్టేశారు, ఎస్టాబ్లిష్ చేశారు డైరెక్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకేనా? ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటే 9th December 1946. 1946 సెకండ్ కీ వర్డ్. ఫస్ట్ ఏం జరిగింది? నవంబర్లో దీన్ని పెట్టడం జరిగింది. నవంబర్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండర్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. తర్వాత ఏం జరిగింది? 9th December 1946లో ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ జరిగింది. ఫస్ట్ మీటింగ్ జరిగింది అనమాట. ఫస్ట్ మీటింగ్ జరిగింది. తర్వాత ఏం జరుగుతుంది? 11th రోజు, 11th December. ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే అడిగి ఉన్నాడు అనమాట. కాబట్టి ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే మీరు ఈ డేట్స్ అడిగి ఉన్నాడు, కీ డేట్స్ అనమాట ఇవి. 1946 ఏం చేశారు? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్ చేశారనమాట. ఎవరు? ఆయన రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలక్ట్ చేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ డేట్ మీద ఎలక్ట్ చేసుకున్నారు. ఈ డేట్ రోజు December 9th, 11 December 1930, 11 December 1946. తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ వెంటనే December 13 రోజు, 11th రోజు, 2 రోజులకు ఒకసారి ఉంది, బాగా గుర్తుపెట్టుకోవచ్చు. 9th, 11th, మళ్ళీ 13th ఏం జరిగింది? జవహర్ లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ని ఎక్కడ పెట్టారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పెట్టారనమాట, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ఓకేనా? రైట్. ఇలా డేట్స్, సారీ అండి, ఇలా డేట్స్ మీరు ఇలా డేట్స్, కీ డేట్స్ ఉంటాయి కదా, ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? చలో నెక్స్ట్ మనం సెకండ్ వన్ ఈజీగా ఇట్లా గుర్తుంటే మనం నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ కూడా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. చిన్నగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేసాను, ఒకసారి చూసుకోండి, పాజ్ చేసి. బట్ లెటర్ యాడెడ్, ఎప్పుడు యాడెడ్ అనేది మీకు అడిగాను. ఏమంటారు, కమెంట్స్లో పెట్టండి మీరు ఏ అమెండ్మెంట్ ద్వారా చేశారనేది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విత్ రిఫరెన్స్ టు ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఓకేనా? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటి? డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో చాలా కీ రోల్ ప్లే చేసింది కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేయడంలో. దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు మీరు, ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి అనేది. డ్రాఫ్టింగ్ కమిటీ వరల్డ్స్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ మనది ఫ్రేమ్ చేసింది. తర్వాత మనది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ కాబట్టి చాలా మల్టీ కల్చరల్, మల్టీ డైవర్స్ ఉంది కాబట్టి డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో హెడ్ మన అంబేద్కర్ గారు ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. అయితే దానికి ఈ రోల్ అప్పచెప్పారండి. అందులో ఏ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడెప్పుడు జరిగాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అయినా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీ గురించి ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏం జరిగింది అని అడుగుతున్నాడు. ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ August 29, 1946 విత్ డాక్టర్ అంబేద్కర్ యాజ్ ఇట్స్ చైర్మన్ అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్, ద కమిటీ హ్యాడ్ 7 members అంట. కరెక్టా కాదా చూడండి. ఇంక్లూడింగ్ KM మున్షి గారు అండ్ అల్లాడి కృష్ణస్వామి అయ్యరా అంటున్నాడు అనమాట. ఓకేనా? చూడండి, ద కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ ఫైనల్ డ్రాఫ్ట్ ఆన్ November 26, 1949 అంటున్నాడు. ఒక్కసారి చూడండి జాగ్రత్తగా చూడండి. ఆప్షన్స్ అటెంప్ట్ చేయండి. మనం ఆప్షన్స్ కూడా ఇచ్చాను, చూడండి. ఎస్, ఆన్సర్కి వస్తే ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ August 29, 1947. ఎస్ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ఇట్స్ చైర్మన్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్. ద కమిటీ హ్యాడ్ 7 members. ఎస్, 7 members ఉన్నారు. ఇందులో ఫస్ట్ మెంబర్ వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ గారు. తర్వాత మీరు మిగతా మెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? సింపుల్ అండి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ కదా, ఆయన అయ్యర్ కదా. గోపాలస్వామి అయ్యంగార్ ఉన్నారనమాట. ఒక ఆయన గోపాలస్వామి
అయ్యంగర్. అయ్యర్ ఒక చోట పెట్టుకుంటారు, ముగ్గురైనారు. అంబేద్కర్ గారు ఎడలో గుర్తుంటారు. తర్వాత ఏం చేస్తారు, కేఎం మున్షీ. తర్వాత మొహమ్మద్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా గారు ఉంటారు అనమాట. సాదుల్లా, మున్షి ఒక చోట గుర్తుపెట్టుకుంటారు. అయ్యంగర్, మున్షి, సాదుల్లా. అంబేద్కర్ గారు 5 మంది అయినారా? ఇంకా ఎవరు ఉన్నారు? 2 ఉన్నారు. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎన్ మాధవరావు అన్నమాట. రావుని గుర్తుపెట్టుకోండి. తర్వాత టిటి కృష్ణమాచారి గారు ఉన్నారనమాట. టిటి కృష్ణమాచారి గారు ఉన్నారు. తర్వాత రావు చారి ఒక చోట పెడతారు. ఓకేనా? సింపుల్. ఇలా ఫ్రేమ్ చేసుకుంటే మైండ్కి ఈజీ ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. ఎందుకు ఇవి అంటే 7 ఖచ్చితంగా డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంత మెంబర్స్ ఉన్నారు అనేది మీరు పీవైక్యూ చూస్తే మీకే అర్థమైపోతుంది. సార్ ఎందుకు ఇంత దీని మీద హైలైట్ చేస్తున్నారు అనేది. ఓకేనా? ఇంత టైం ఇస్తున్నాను అంటే ఒక క్వశ్చన్ మీకు ఖచ్చితంగా యూపీఎస్సీలో 2 మార్క్స్ వస్తాయి అనమాట. ఓకేనా? అంబేద్కర్ గారు ఉంటారు, ఎలాగో గుర్తుంటారు. అయ్యంగార్ ఒక చోట పెడతారు. మున్షి, సాదుల్లా ఒక చోట పెడతారు. రావు చారి ఒక చోట పెడతారు. ఓకేనా? ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోయింది, సింపుల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ద కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ ఫైనల్ డ్రాఫ్ట్ ఆన్ November 26, 1949 అంటున్నాడు. ఎస్, November 26, 1949కి ఏమేమి ఎమర్జెన్సీలోకి వచ్చాయి? ప్రియాంబుల్ ఎమర్జెన్సీలోకి వచ్చింది. కొన్ని మనకు అప్పుడు అవసరం ఉన్న ప్రొవిజన్స్ ఎమర్జెన్సీలోకి తెచ్చుకున్నాము, ఎన్ఫోర్స్మెంట్లోకి తెచ్చుకున్నాము. ఏమేవి? ప్రొవిజనల్ పార్లమెంట్. అప్పుడు పార్లమెంట్ కావాలి కదా మనకు లాస్ చేయడానికి. దానికోసం ప్రొవిజనల్ పార్లమెంట్ కొన్ని రైట్స్ తీసుకున్నాము. ఎలక్షన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ కొన్ని అమల్లోకి తెచ్చుకున్నాం అనమాట. అప్పుడే వచ్చేసాయి. తర్వాత January 26, 1950కి ఫుల్గా ఎన్ఫోర్స్మెంట్లోకి తెచ్చుకున్నాం. ఓకేనా? రైట్. ఆ డేట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం, ముందు వస్తాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి ఒకసారి. అయ్యంగారు చూసుకున్నారు, సాదుల్లా, చారి, రావు చూసుకున్నారు. సాదుల్లా, మున్షి ఒక చోట పెట్టాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలండి. ఇలా మీకు నేను చేసి ఇస్తున్నాను, ప్రశాంతంగా చూడండి. ఓకేనా? ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈరోజు టాపిక్ కాబట్టి మొత్తం ఓవరాల్ గా కాన్స్టిట్యూషన్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ ఎలా ఫ్రేమ్ అయింది, ఏమేమి జరిగాయి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయింది, ఎవరు రికమెండ్ చేశారు, ఏంటి అనేది. ఓకే. ప్రొవిజన్స్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ November 26, 1949 అంట. ఒకసారి చూడండి. ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ January 26, 1950 అంట. ఓకేనా? January 26 was chosen because it was the day of the adoption of objective resolution. అడాప్ట్ చేసుకున్నారా రోజు, January 26 రోజు. ఓకేనా? రైట్. చలో అటెంప్ట్ చేయండి, పాజ్ చేసి అటెంప్ట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఎంత బాగుంటుంది ఇట్లా అటెంప్ట్ చేసి. ఓకే, చలో ఆన్సర్ వచ్చేసి సమ్ ప్రొవిజన్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ November 26, 1949. ఎస్, ఎగ్జాక్ట్లీ. కొన్ని ప్రొవిజన్స్ ఏదైతే మనకు అప్పట్లో అవసరం ఉన్నాయి అర్జెంట్గా. ఇప్పుడు కంట్రీ ఫామ్ అయిపోయింది కానీ మనకు అవసరం ఉన్నాయి ప్రొవిజన్స్. కాన్స్టిట్యూషన్ ద్వారానే పవర్ డిరైవ్ అవుతుంది కాబట్టి, పవర్ వస్తుంది కాబట్టి ఎవరికైనా కొన్ని ప్రొవిజన్స్ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేసి, ఓకేనా, మనం వాడుకోవడానికి, మనం యూజ్ చేయడానికి, పార్లమెంట్లో లాస్ చేయడానికి ప్రొవిజనల్ పార్లమెంటు కొన్ని ప్రొవిజన్స్ చేసేసామన్నమాట, అమల్లోకి తెచ్చాం. ఎంటైర్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి January 26, 1950. January 26 చూస్ చేయడానికి రీజన్ ఏంటి అంటున్నారు. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే కాదు, అసలు January 26 కాదు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. 9th, 11th, 13th ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఏం జరిగిందో. ఇది 13th December కదండి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఎవరు? నెహ్రూ గారు మూవ్ చేసింది. ఈ అసలు January 26కి దీనికి రిలేషన్ ఏముంది? లేదు. కాబట్టి 3rd one కొట్టేయాలి మీరు. కొట్టేస్తే ఏమవుతుంది? 3rd one కొట్టేస్తే ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్, అంతే. చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. January 26 చూస్ చేయడానికి రీజన్ ఏంటి? పూర్ణ స్వరాజ్ డే. ఆ రోజు పూర్ణ స్వరాజ్ డే డిక్లేర్ చేసుకున్నాం మనము. రావి రివర్ దగ్గర ఎవరు? మన నెహ్రూ గారు ఉంటారు. అప్పుడు లాహోర్ సెషన్ 1929 లాహోర్ సెషన్ లో మనం అనుకున్నాం, ఏమనుకున్నాము? January 26, 1930 నుంచి మనము పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి 1929లో లాహోర్ సెషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాహోర్ సెషన్, నెహ్రూ గారు ఉండే అప్పుడు ఆయన రావి రివర్ మీద నిలబడి మనకు ఇండిపెండెన్స్ వచ్చేసింది 1930 January 26న డిక్లేర్ చేసుకుంటే అని కంట్రీకి చెప్పారనమాట గర్వంగా. ఆ రోజు ఎంత ఇదిగా ఉంటుంది అసలు, గుర్తు తెచ్చుకుంటే గూస్ బంప్స్ వస్తాయి అట్లా. ఓకేనా? January 26 చూసండి. ఓకేనా? రైట్ అండి, అది విషయం. అట్లా ఆడుకుంటూ ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను, మీకు చెప్పేశాను. దోస్ రిలేటెడ్ సిటిజన్షిప్, ప్రొవిజన్స్, ఎలక్షన్స్, ప్రొవిజనల్ పార్లమెంట్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఆన్ 26-29 విచ్ వాలిడేట్ ద ఫుల్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు వచ్చింది. పూర్ణ స్వరాజ్ డే ఆఫ్ 1930, నాట్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద
ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఎలక్షన్స్ ఏంటి చూద్దాము. ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వేర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ అంట. అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి అందులో మెంబర్స్ ఉండాలి కదా నడపడానికి. ఆ మెంబర్స్ ని ఎలా ఎలక్ట్ చేశారు అంటే డైరెక్టా అని అడుగుతున్నాడు అనమాట. సింపుల్ అంతే. ద మెంబర్స్ రిప్రజెంటింగ్ ప్రిన్స్లీ స్టేట్స్ వేర్ నామినేటెడ్ బై ద హెడ్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. అప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్ ప్లస్ బ్రిటిష్ ప్రొవిన్సెస్ రెండు ఉండేవి కదా. ప్రిన్స్లీ రాజులు, మన రాజులు, లోకల్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండేవాళ్ళు. ప్లస్ బ్రిటిష్ ప్రొవిన్సెస్, బ్రిటిష్ కంట్రోల్లో ఏవైతే ఉన్నాయో అవి ఉండేవి కదా. రాజులు వాళ్ళ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మెంబర్స్ ని ఎలా పంపించారు అంటే మెంబర్స్ ప్రిన్స్లీ స్టేట్ నామినేషన్ చేసి పంపించారు అని అంటున్నాడు అనమాట. ఇక్కడ ఏమో డైరెక్ట్ అంటున్నాడు, ఇక్కడేమో నామినేషన్ అంటున్నాడు. చూడండి, ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఇన్ బ్రిటిష్ ఇండియా వాస్, అప్పుడు ఎలక్షన్స్ ఏదైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి జరిగాయో ఎలా జరిగాయి అని అడుగుతున్నాడు. వాస్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటా బై ద మెంబర్స్ ఆఫ్ ద ప్రొవిజనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంట. అచ్చా, ఇప్పుడు మనము ప్రజెంట్ ఏ ఎలక్షన్స్ కి ఇట్లా ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ యూస్ చేస్తున్నాము? బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అది మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? రైట్. బై ద మెంబర్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటున్నాడు అనమాట. ఆప్షన్స్ చూడండి, అటెంప్ట్ చేయండి, పాజ్ చేసి అటెంప్ట్ చేయండి. మీకు ఆప్షన్స్ కూడా చూపిస్తాను మెల్లిగా. ప్రశాంతంగా అటెంప్ట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం ఎక్స్ప్లెనేషన్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వేర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ అంట. అసలు అప్పట్లో డైరెక్ట్ ఎలక్షనే లేదు. మనం 1952 ఎలక్షన్స్ మనం చేసుకొని అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ అడల్ట్ ఫ్రాంచైజ్ కింద ఆర్టికల్ ఏదో మీరు మెన్షన్ చేయండి. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఏదో ఉంది అడల్ట్ ఫ్రాంచైజ్కి. అప్పుడు మనకు రైట్ టు ఓట్ అనేది అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చాయి. అసలు అప్పుడు లేనే లేదనమాట. ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా అంట. రిప్రజెంటేషన్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అనమాట. ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, ఇండైరెక్ట్లీ నామినేటెడ్. ఓకేనా? ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, ఇండైరెక్ట్లీ నామినేటెడ్ అనేది అట్లా గుర్తుపెట్టుకోండి. బేస్డ్ ఆన్ అడల్ట్ సఫరేజ్ అంట. ఓకేనా? రైట్, అడల్ట్ సఫరేజ్ అంట. ఫస్ట్ వన్ రాంగ్ అయిపోతుంది మనకు. ఫస్ట్ వన్ రాంగ్ అయితే ఆన్సర్ వస్తుంది కదా. 2 and 3 వచ్చేసింది కదా. సింపుల్. మెంబర్స్ రిప్రజెంటింగ్ ప్రిన్స్లీ స్టేట్స్ వేర్ నామినేటెడ్ బై ద హెడ్స్ ఆఫ్ ద ప్రిన్స్. రాజులు నామినేట్ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వెళ్ళమని చెప్పారంట. అది సింపుల్, అది ఆప్షన్. అంతే అండి. రైట్, రాజులు పంపించారు కానీ అది వాళ్ళు వెళ్ళి సరిగా అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏమంటారు, ఒక 1935లో ఆల్ ఇండియా ఫెడరేషన్ అని ఉంటుందండి. అప్పుడు అది సరిగా ఇంప్లిమెంట్ కాకపోవడంలో రాజుల ఇది ఎంతో ఉందన్నమాట. వీళ్ళు పంపిస్తారు కానీ వాళ్ళు వెళ్ళి ఎఫెక్టివ్గా వర్క్ చేయరు. కాబట్టి ఆల్ ఇండియా ఫెడరేషన్ 1935 యాక్ట్ కింద వస్తుంది. అది మనం అది వచ్చినప్పుడు అది కూడా డిస్కస్ చేద్దాం. ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఇన్ బ్రిటిష్ ఇండియా వాస్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ఎ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంట. ఎస్, ఇక్కడ వచ్చిందనమాట. ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే డైరెక్ట్ గా పబ్లిక్ పార్టిసిపేట్ చేయరు. పబ్లిక్ పార్టిసిపేట్ చేయకుండా ఎవరైతే నామినేట్ చేసిన వాళ్ళు ఉంటారో మెంబర్స్, వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ కింద ఒక బాక్స్ లో వేస్తారు. మళ్ళీ మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఒకరు ఎన్నుకోలేకపోయి ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనకు ఎలక్షన్స్ లో ఏది జరుగుతున్నారో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ తీసుకోండి, చెప్తున్నా మీకు. మీరు ఆల్రెడీ కామెంట్ చేసి ఉంటే వెల్ అండ్ గుడ్. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఎలా జరుగుతుంది? సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు. ఇప్పుడు ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ మన ఎమ్మెల్యేస్, ఎంపీస్ వెళ్ళి బాక్స్లు వేస్తారు కదా, ఓట్ వేస్తారు కదా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో. అప్పుడు అది ఎలా చూస్తారు? 1, 2, 3 ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ కోవింద్ గారు ప్రెసిడెంట్ కి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇలా ఈయనకి ఫస్ట్ ఓటు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎవరికి ఇచ్చారు? ముర్ము గారికి ఇచ్చారు అనుకుందాం. ఓకేనా? ముర్ము గారు. థర్డ్ ప్రిఫరెన్స్ వెంకయ్య గారికి ఇచ్చామనుకుందాం. ఓకేనా? వెంకయ్య గారు. ఇలా ప్రిఫరెన్సెస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడున్నది అదే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు. ఓకేనా? కోవింద్ గారికి ఇప్పుడు ఎలక్షన్ జరిగిపోయింది, జరుగుతుంది, కౌంటింగ్ చేస్తున్నారు. కోవింద్ గారి గురించి చూస్తారనమాట. ఈయన పక్కకు తప్పుకున్నారు అనుకోండి, ఈయనకు అన్ని సరిగా ఓటు పడలేదు, పక్కకు తప్పుకున్నారు అన్నప్పుడు ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ ఏదైతే ఉందో ఇది పైకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? మళ్ళీ థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్ ఏదైతే ఉందో ఇట్లా పైకి వస్తుంది అనమాట. ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఓటు. ఓకేనా? ఈయనకు మినిమం ఓట్స్ పడకపోయినప్పుడు అది అంటే అది ఒక పెద్ద ఆర్డర్ అండి. ఏమంటారు, ముందు వచ్చే ఎలక్షన్ రిలేటెడ్ టాపిక్స్ లో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? 1+1 అవన్నీ ఉంటాయి, డిస్కస్ చేద్దాం. సరేనా? రైట్. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఈస్ ఎస్. ఆన్సర్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి మీరు. డైరెక్ట్ ఎలక్షన్ లేదు అనేది ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. సరేనా? నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏంటి? ఇందాక చెప్పాను మీకు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఇట్ రిజెక్టెడ్ ద డిమాండ్ ఫర్, చాలా ఇంపార్టెంట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఇట్ రిజెక్టెడ్ ద డిమాండ్ ఫర్ 2 separate కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్
ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటున్నాడు. కరెక్టా కదా చూడండి. ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద కంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ విత్ సీట్స్ అలాటెడ్ టు ప్రొవిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటున్నాడు. కంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ విత్ సీట్స్ అలాటెడ్ టు ప్రొవిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటున్నాడు. ఇట్ అలౌడ్ అడల్ట్ సఫరేజ్ ఫర్ ఎలక్టింగ్ మెంబర్స్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటున్నాడు. ఓకేనా, చూడండి ఆప్షన్స్ చూడండి, మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను, ఒకసారి జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. ఆప్షన్స్ ఇది చూసుకోండి, సింపుల్ అండి. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే అడల్ట్ సఫరేజ్ అసలు ఇండిపెండెన్స్ ముందు పైన ఎక్కడ వచ్చిందండి? అడల్ట్ సఫరేజ్ అంటే ఎవరైతే 18 ఇయర్స్ అబౌవ్ ఉన్నారో, 18 ఇయర్స్ నిండిన వాళ్ళ నుంచి అబౌవ్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఓట్ హక్కు వచ్చినట్లు అనమాట. ఎక్కడుంది అసలు అడల్ట్ సఫరేజ్ ఇండిపెండెన్స్ ముందు? క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు? 1946 నవంబర్లో ఫామ్ చేశారు. ఇంకా ఏం జరిగిందనేది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. అడల్ట్ సఫరేజ్ వచ్చేసి 18+ ఉన్న వాళ్ళకి ఓట్ అనమాట ఇప్పుడున్న ప్రజెంట్. ఓకేనా, రైట్. 21 నుంచి 18 చేశారు. మీకు ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏది ఉందో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, మనం నెక్స్ట్ అమెండ్మెంట్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇంతకుముందు 21 నుంచి 18కి తగ్గించారనమాట. ఇట్ అలౌడ్ అడల్ట్ సర్వీస్ ఫర్ ఎలక్టింగ్ మెంబర్స్ టు ద, ఇది తప్పండి. ఇది తప్పైపోతే ఏమైపోతుంది? ఆన్సర్ మనకు వస్తుందా? ఎలిమినేట్ చేస్తే వచ్చేస్తుంది కదా, రైట్, అంతే సింపుల్. ఇట్ రిజెక్టెడ్ ద డిమాండ్ ఫర్ 2 సెపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్. కాబట్టి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ని ముస్లిం లీగ్ ఏదైతే ఉందో పాకిస్తాన్ కి సపరేట్ గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండకూడదు అని చెప్పి, ఒకటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అని చెప్పి క్యాబినెట్ మిషన్ ప్లాన్ చెప్పినందుకు ముస్లిం లీగ్ దీన్ని బాయ్కాట్ చేస్తుంది, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ని. అది గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే ముస్లిం లీగ్ బాయ్కాట్ చేసింది అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చెప్పింది? ఒక్కటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అని చెప్పింది. పాకిస్తాన్ ఇండియా సపరేట్ కాదు, ఒకటే ఉండాలి అని చెప్పింది. అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద కంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కరెక్ట్. 1, 2 అండ్ కరెక్ట్, థర్డ్ వన్ రాంగ్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేసాను, చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. చలో నెక్స్ట్. ద డిమాండ్ ఫర్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ ఫస్ట్ యాక్సెప్టెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంట. సింపుల్ అండి, ఏం లేదు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేసుకున్నారు? ఇప్పుడు 1934లో ఎంఎన్ రాయ్ గారు చెప్పారు. 1935లో ఐఎన్సి. ఇప్పుడు ఏం జరిగింది సింపుల్ చెప్పాలంటే మీకు, 1934లో ఎంఎన్ రాయ్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అని చెప్పి చెప్పారనమాట. ఫస్ట్ పయోనీర్ ఆఫ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. తర్వాత 1935లో ఏం జరిగింది? ఐఎన్సి డిమాండ్ చేసింది, ఖచ్చితంగా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండెడ్ టు హ్యావ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనమాట. ఓకేనా, ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కావాలి మనకు అని చెప్పి డిమాండ్ చేసింది. ఇలా డిమాండ్ చేసుకుంటూ వచ్చినప్పుడు 1940లో లాస్ట్కి బ్రిటిషర్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేసుకున్నారు అంటే ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి మనకు మన కాన్స్టిట్యూషన్ ఫాదర్స్ ఉన్నారు కదా, మన ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్లకు కొంచెం చలో అబ్బా ఇది ఇచ్చేసి వీళ్ళకి సంతోష పెడదామని చెప్పి ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి డిక్లరేషన్ ఇస్తారనమాట. ఓకేనా, 1940లో దీంట్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండొచ్చు అని చెప్పి యాక్సెప్ట్ చేసుకున్నారు బ్రిటిషర్స్. కానీ 1946 నవంబర్ 1946లో ఏదైతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ రికమెండేషన్ ఉందో దాని కింద ఎస్టాబ్లిష్ చేస్తారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని. ఓకేనా, రైట్. ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు? 9 డిసెంబర్ చూసాం. 11 డిసెంబర్ ఏం జరిగింది? రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకుంటారు. 13 డిసెంబర్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఎవరు? మన నెహ్రూ గారు పెడతారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. అలాగా. ఓకేనా, రైట్. ఆగస్ట్ ఆఫర్ ఫస్ట్ టైం యాక్సెప్ట్ చేసుకున్నారు. చలో చూసారు, ఫస్ట్ ఫార్మల్ యాక్సెప్టెన్స్ బై ద బ్రిటిష్ డిమాండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దో ఎర్లియర్. తర్వాత వస్తాయి క్రిప్స్, అవన్నీ డీల్ చేద్దాం, మనం డిస్కస్ చేద్దాం, అంతా అన్ని చూద్దాం తర్వాత వచ్చేది. విత్ రెఫరెన్స్ టు ద క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి మళ్ళీ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అంట. ఏది కరెక్ట్ అంటే ఇట్ రికమెండెడ్ 2 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్, 1 ఫర్ ఇండియా అండ్ అనదర్ ఫర్ పాకిస్తాన్ అంటున్నాడు. ఇట్ రిజెక్టెడ్ ద డిమాండ్ ఫర్ 2 సెపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ అంటున్నాడు. ఇందాక మనం డిస్కస్ చేసాము, ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకేనా, ఇట్ గ్రాంటెడ్ ఇమ్మీడియట్ ఇండిపెండెన్స్, ఇట్ వాజ్ రిజెక్టెడ్ అవుట్ రైట్ బై కాంగ్రెస్. ముస్లిం లీగ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చెప్పింది? ఒక్కటే ఉండాలి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని చెప్పింది. ఇట్ రిజెక్టెడ్ డిమాండ్ ఫర్ 2 సెపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్. ఒకటే ఉండాలని చెప్పింది అని ముస్లిం లీగ్ బాయ్కాట్ పెట్టుకోవచ్చు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఒకటే ఉండాలి అని చెప్పింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకేనా, రైట్. చలో నెక్స్ట్. సింపుల్, అట్లా ఆడుకుంటూ పాడుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ కూడా మీకోసం ఇచ్చేసాను, చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ దేర్ కాంట్రిబ్యూషన్. వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు ద మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని వీళ్ళు ఎవరెవరు ఏమేమి కాంట్రిబ్యూషన్ చేశారు అనేది కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైస్ అయిన పేరు క్యాలిగ్రఫర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయిన అని అంటున్నారు. ఒరిజినల్
కాన్స్టిట్యూషన్కి క్యాలిగ్రఫీ చేశారా ఆయన రాశారా అన్నట్లు అంటున్నారు. నందలాల్ బోస్ అంట ఆర్టిస్టిక్ డెకరేటర్ ఆఫ్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. ఆర్టిస్టిక్ ఎవరు చేశారు అనేది అంటున్నారు. హెచ్విఆర్ అయ్యర్ సెక్రటరీ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆయన అంటున్నారు అనమాట. చూడండి జాగ్రత్తగా చూడండి. ఆర్టిస్టిక్ డెకరేటర్ ఒకరు, ఒరిజినల్ సెక్రటరీ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒకరు, క్యాలిగ్రఫర్ ఆఫ్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. రైట్, చూడండి జాగ్రత్తగా చూడండి. ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ప్రేమ్ బిహారీ నారాయణ రాజా ఈయన ఎవరండి? క్యాలిగ్రఫర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కి క్యాలిగ్రఫర్ ఈయన. ఓకేనా. సెకండ్ నందలాల్ బోస్ ఆర్టిస్టిక్ డెకరేటర్ ఆఫ్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. ఈయననే డెకరేట్ చేశారనమాట. ఆర్ట్ ఏదైతే ఉందో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎవరు? నందలాల్ బోస్ గారు. బోస్ ఆర్ట్ బోస్ లేదా బోట్స్ ఆర్ట్ అని గుర్తుపెట్టుకోండి. హెచ్విఆర్ అయ్యంగార్ ఈయన సెక్రటరీ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సెక్రటరీ. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు? కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు అంటే మీరు కామెంట్స్లో పెట్టండి మీకు తెలుసుంటే, లేదంటే మనం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం, చెప్తాను నేను. ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ ఏమైపోతుంది? 3 కరెక్ట్ అయింది. 3 కూడా కరెక్ట్ అయిపోతుంది. ఓకేనా. 3 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను హైలైట్ చేస్తాను మీకు, పర్లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచెస్ ద లీడర్ విత్ హిస్ రోల్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకేనా. చూడండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఫ్రేమ్ చేసిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఏమేమి చేశారు వాళ్ళ కాంట్రిబ్యూషన్, ఎందుకంటే మనం మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చదువుతున్నాం కాబట్టి. సర్ బిఎన్ రావు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంట. ఓకేనా. రైట్, చూడండి మీరు. నెక్స్ట్ ఎస్ఎన్ ముఖర్జీ కన్వీనర్ ఆఫ్ ద కాంగ్రెస్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఆయన అంటున్నాడు. కృష్ణ కృపలాని కే కృపలాని చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంటున్నారు అనమాట. చూడండి ఒకసారి, చూడండి, అటెంప్ట్ చేయండి. ఆప్షన్స్ కూడా ఇచ్చాను, సింపుల్ అంటే లేదు. సర్ బిఎన్ రావు గారు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా వర్క్ చేశారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా ఒక అడ్వైజర్గా పనిచేశారనమాట. హెల్పర్గా అనుకోండి. ఎస్ఎన్ ముఖర్జీ గారు సింపుల్ అండి, ఇక్కడ ట్విస్ట్ ఉంది. కిందికి పైకి చేసేసాను అనమాట. ఎగ్జామ్లో కూడా ఇలా కిందికి పైకి చేస్తారు అప్పుడప్పుడు, జాగ్రత్తగా చూడాలన్నమాట. ఎస్ఎన్ ముఖర్జీ గారు చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఈయన. ఓకేనా. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు, చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేసిన వాళ్ళు ఈయన. ఓకేనా. రైట్. ఎస్ఎన్ ముఖర్జీ చాలా ఇంపార్టెంట్. మనము జస్ట్ అంబేద్కర్ గారు ఈ మిగతా 6-7 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవడమే కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఎవరు, కన్వీనర్ ఆఫ్ ద కాంగ్రెస్ కమిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరు, ఇలాది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అడ్వైజర్ ఎవరు అనేది. కృష్ణ కృపలాని గారు కన్వీనర్ ఆఫ్ ద కాంగ్రెస్ ఎక్స్పర్ట్స్ కమిటీకి ఈయన కన్వీనర్ అనమాట. ఓకేనా. రైట్, చలో నెక్స్ట్ జంబుల్ చేసేసాను, చూసుకున్నాను. నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. It acted both as a constitution making body. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయింది? 9th December 1946 ఫస్ట్ మీటింగ్ జరుపుకుంది. 11th December ఏం జరిగింది? 13th December ఏం జరిగింది? ఇప్పటికీ మీరు గుర్తయిపోయి ఉంటుంది ఎన్నిసార్లు రివాజ్. ఇట్ యాక్టెడ్ ఏమంటున్నాడు? అది కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీ కూడా, లెజిస్లేటివ్ లాస్ కూడా చేసింది, కాన్స్టిట్యూషన్ కూడా చేసిందా? రెండు ఒకటేసారి చేసుకుంటూ వెళ్ళిందా అని అంటున్నాడు. ఓకేనా. ఇట్ కంటిన్యూడ్ టు ఫంక్షన్ యాజ్ ద ప్రొవిజనల్ పార్లమెంట్ గా వర్క్ చేసిందా ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. పార్లమెంట్ లేదు కదా మనకు 1952 వరకు, లోక్సభ ఇంకా ఫామ్ కాలేదు కదా, డైరెక్ట్ ఎలక్షన్స్ జరగలేదు కదా. అంతకుముందు ఇది ప్రొవిజనల్ పార్లమెంట్ గా వర్క్ చేసిందా అంటున్నాడు అనమాట. సింపుల్. ఆప్షన్స్ చూసుకోండి, అటెంప్ట్ చేయండి. రెండు కరెక్ట్ అండి. ఇట్ యాక్టెడ్ బోత్ యాజ్ ఎ కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీ అండ్ లెజిస్లేటివ్ బాడీ. ఓకేనా. కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీగా ఉన్నప్పుడు దీన్ని ఎవరు హెడ్ చేశారు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫస్ట్ ప్రెసిడెంట్. ఆయన ఎప్పుడు ఎన్నుకున్నారు? 11th December. 9th December ఏం జరిగింది? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఓకేనా. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనమాట. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేసేటప్పుడు ఈయన హెడ్ చేసేవారు. తర్వాత లెజిస్లేటివ్ బాడీగా హెడ్ చేసేటప్పుడు, లెజిస్లేటివ్ బాడీ ఏదైనా కంట్రీకి లాస్ యాక్ట్స్ చేయాలంటే లెజిస్లేటివ్ బాడీగా వర్క్ చేసేది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. దీనికి ఎవరు హెడ్ చేశారు అనేది మీరు కామెంట్స్లో మెన్షన్ చేయాలి. ఇలా లెజిస్లేటివ్ బాడీగా కలిసినప్పుడు ఎవరు హెడ్ చేసేవాళ్ళు దీన్ని? ఇట్ కంటిన్యూ టు ఫంక్షన్ యాజ్ ద ప్రొవిజనల్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఎస్, 1952 కదండి ఎలక్షన్స్ జరిగింది, లోక్సభ ఎమర్జెన్సీ. అప్పటికి అది రాకముందు ప్రొవిజనల్ పార్లమెంట్ గా కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వర్క్ చేసింది. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఆన్సర్ ఏమైపోతుంది? రెండు కరెక్ట్ అంటే సి వుడ్ బి ద ఆన్సర్. ఓకేనా. సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్
ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. డొమినియన్ లెజిస్లేచర్గా వర్క్ చేసింది అంటిల్ ద ఫస్ట్ లోక్సభ ఎలక్టెడ్ ఇన్ 19 ఆర్డినరీ లాస్ చేసేది అవసరం పడినప్పుడు అండ్ మెట్ సెపరేట్లీ ఫర్ కాన్స్టిట్యూషన్ మేకింగ్. క్వశ్చన్ అడిగాను మీకు, ఓకేనా. లెజిస్లేటివ్గా ఉన్నప్పుడు ఎవరు హెడ్ చేస్తున్నారు? కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఆ మీటింగ్స్లో రాజేంద్ర ప్రసాద్ గారు హెడ్ చేస్తున్నారు. లెజిస్లేటివ్లో ఎవరు హెడ్ చేస్తున్నారు? ఓకేనా, కామెంట్స్లో మెన్షన్ చేయండి, మనం ఇలా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ with reference to the composition of the constituent assembly as per the cabinet mission plan, consider the following statements అంటున్నాడు. ఓకేనా, చూడండి మీరు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ద ప్రిన్సిలీ స్టేట్స్ రిప్రజెంటేటివ్స్ వేర్ నామినేటెడ్ బై ద రూలర్స్ ఆఫ్ ద స్టేట్స్ అంటున్నాడు. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ప్రొవిన్సెస్ వేర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటున్నాడు. ద సీట్స్ వేర్ అలొకేటెడ్ టు కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ దేర్ పాపులేషన్ అంటున్నాడు అనమాట. చూడండి ఒకసారి, విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంట. జాగ్రత్తగా చూడండి, అటెంప్ట్ చేయండి ఆప్షన్స్. సింపుల్ అండి. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వేర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్. ఎన్నిసార్లు మీకు ఇండైరెక్ట్లీ మైండ్లో కూర్చోవాలని చెప్పి 2-3 క్వశ్చన్స్ పెట్టాను అనమాట. చాలా ఇంపార్టెంట్, అది అడుగుతుంటాడు అనమాట. డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ అంట. సెకండ్ వన్ ఎలిమినేట్ చేయండి. సెకండ్ వన్ సింపుల్గా ఎలిమినేట్ చేసేయాలి. ఆన్సర్ వస్తుందా? ఎస్, 1 and 3 కరెక్ట్ కదా. ద సీట్స్ వేర్ అలొకేటెడ్ టు కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ దేర్ పాపులేషన్ అంట. ఎస్, పాపులేషన్ బేస్డ్ మీద సీట్స్ అలొకేట్ చేశారు. ఎలా చేశారు? ముస్లిమ్స్ ఒక సైడ్ 3 పార్ట్స్లో చేశారండి. త్రీ పార్ట్స్లో డివైడ్ చేశారు. 3 పార్ట్స్లో ఒక ఫస్ట్ ముస్లిమ్స్ 6 తర్వాత వచ్చేసి జనరల్ అనమాట. జనరల్ దీంట్లోనే క్రిస్టియన్స్, హిందూస్ మేజర్ రోల్, తర్వాత క్రిస్టియన్స్ అండ్ ఆల్ అదర్ కమ్యూనిటీస్, అదర్స్ అందరూ దీంట్లో వచ్చేస్తారనమాట. ఇట్లా 3 పార్ట్స్గా ఎలా డివైడ్ చేశారనే క్వశ్చన్ పడింది కూడా మీకు గుర్తుండిపోతుంది. ముస్లిమ్స్ 6 జనరల్, ఈ ముగ్గురిని డివైడ్ చేసి జనరల్లో మళ్ళీ ఎవరెవరు వస్తారు? మేజర్గా హిందూస్, క్రిస్టియన్స్, అదర్ కమ్యూనిటీస్ అందరూ దీంట్లో వచ్చేస్తారు జనరల్లో. అలా డివైడ్ చేశారనమాట పాపులేషన్ బేస్డ్ మీద. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి. అండ్ జనరల్ కేటగిరీ బేస్డ్ ఆన్ దర్ పాపులేషన్. ఓకేనా, చలో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అంటున్నాడు. ఇట్ మేడ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏ సావరిన్ బాడీ అంటున్నాడు. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ లాస్ట్కి వచ్చేసామనండి మనం. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లో ఫామ్ చేసిన తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ టాపిక్ అయిపోతుంది అక్కడికి. ఓకేనా, అంటే 1950 అసెంబ్లీ ఫోర్స్లో రావడం అదంతా చూసుకుంటూ వచ్చాం మనం. ఓకేనా, ఇట్ మేడ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏ సావరిన్ బాడీ అంటున్నాడు. ఓకేనా, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఏం చేసింది? ఇట్ గేవ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద పవర్ టు అబ్రోగేట్ లాస్ మేడ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ అంటున్నాడు. ఓకేనా, ఇట్ అబాలిష్ ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అబాలిష్ చేసిందా అనేది చూడండి, సింపుల్గా చూడండి. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఏం చేసింది? 1947 అంటున్నాడు. ఎస్ అండి, ఫస్ట్ వన్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని సావరిన్ బాడీగా డిక్లేర్ చేసేసింది ఇది. ఇంకా మీరు పరిపాలించుకోండి, మీరే సావరిన్, సార్వభౌమాధికారాన్ని మీ చేతిలో పెడుతున్నాము, తీసుకోండి అన్నారు. ఓకేనా, ఇట్ గేవ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద పవర్ టు అబ్రోగేట్ లాస్ మేడ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్. ఎస్, బ్రిటిష్ పార్లమెంట్ అంతకుముందు చేసిన లాస్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంచొచ్చు లేదా తీసేయచ్చు, తన ఇష్టం అనమాట. మీరే ఏదైనా చేసుకోండి, మేము వదిలి వెళ్తున్నాం, మాది అయిపోయింది అన్నట్లా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇట్ అబాలిష్ ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అంటున్నాడు. అబాలిష్ చేశారా అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి, అబాలిష్ చేశారా? చూడండి, లేదండి, అబాలిష్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఇప్పుడు మీరు చూసింటారు, ఈ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా పాకిస్తాన్ కూడా ఒక గవర్నర్ జనరల్ని అపాయింట్ చేస్తారు, ఇండియాకు కూడా చేస్తారు. ఎందుకు అంటే, ఒక గవర్నర్ జనరల్ బ్రిటిష్ వాళ్ళు ఇన్ని రోజుల నుంచి రూల్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి, ఒక గవర్నర్ జనరల్ ఉంటే మనం నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకొని డెవలప్ అయ్యి ముందుకు వెళ్ళేంత వరకు వాళ్ళు మనకు గైడ్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది, మాకు కూడా అలవాటు అయిపోతుంది అని చెప్పి మనం ఆ పోస్ట్ని తీయాల్సిన అవసరం లేదు, అలానే ఉండనియండి అని చెప్పి పెట్టామన్నమాట. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇలా అడుగుతాడు మీకు అని చెప్పి మంచిగా పెట్టాను, మీకు ఎక్కడ మీకు వేస్ట్ కాకుండా. ఓకేనా, థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుందా? థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే వచ్చేస్తుంది కదా. చలో రైట్, నెక్స్ట్ వచ్చేస్తుంది కదా. ఇక్కడ చూడండి, విత్ ఇండియన్ యాక్ట్ గేవ్ సావరిన్ పవర్స్ టు ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అలౌయింగ్ ఇట్ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో రిపీల్ ఆర్ మాడిఫై బ్రిటిష్ లాస్. పవర్ ఇచ్చేసింది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి, మీరే ఏదైనా చేసుకోండి అబ్బా అని చెప్పేశారు అనమాట బ్రిటిష్ వాళ్ళు. హౌఎవర్ ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ వాస్ నాట్ అబాలిష్డ్.
ఇన్స్టెడ్ ద గవర్నర్ జనరల్ కంటిన్యూడ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్. ఇప్పుడు ఎవరు కాన్స్టిట్యూషనల్ హెడ్? ప్రెసిడెంట్ అనమాట. అప్పుడు గవర్నర్ జనరల్ ఉండేది. తర్వాత ఎప్పుడు 11th డిసెంబర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనని అపాయింట్ చేస్తారు కదా, అప్పుడు వరకు ఈయన గవర్నర్ జనరలే ఉండినారు. ఓకేనా, రైట్. అట్లా కనెక్ట్ లింకింగ్ చేసుకొని ప్రిపరేషన్ చేసుకోవాలి, ఇంటిగ్రేషన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఆఫ్ ది డొమినియన్ ఆఫ్ ఇండియా అంటిల్ ద రిపబ్లిక్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ 1950. ఓకేనా, 1950 ఎప్పుడు రిపబ్లిక్? జనవరి 26. జనవరి 26 ఎందుకు? పూర్ణ స్వరాజ్ డే. పూర్ణ స్వరాజ్ డే ఎప్పుడు డిక్లేర్ చేశారు? 1929 లాహోర్ సెషన్లో నెహ్రూ గారు రావి రివర్ మీద నిలబడి జనవరి 26 జెండా పట్టుకొని మన జనవరి 26 1950 నుంచి 1930 నుంచి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోండి అని చెప్పేశారనమాట 1929లోనే. ఆ రోజు నుంచి మనం ఇండియాకి ఇండిపెండెన్స్ డే డిక్లేర్ చేసుకుందాం, పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్. పూర్ణ అంటే కంప్లీట్ అనమాట. ఓకేనా, ఇలా అనుకున్నామండి. ఇప్పటి వరకు మనం మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టాపిక్ చూసాము. మాక్సిమం ఈ టాపిక్ కవర్ అయ్యేలా చూసాను నేను. రైట్ అండి, ఇంతసేపు ట్రావెల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎక్కడ మీరు చదివి ఉన్న 1 to 2 మార్క్స్ మీకు పెరుగుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్. మీకు రివిజన్ అయిపోతుంది, ఇలానే ప్రాక్టీస్ అవుతుందండి. మీరు మెంటర్స్ అకాడమీ ఖచ్చితంగా ఒకసారి మీరు వీడియో చూస్తే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళకి అందరికీ చేరుతుందండి. ఓకేనా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్.